హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూపించే వీడియో ఏంటంటే సాంబార్ పెట్టానండి. దానికి పావు కేజీ పప్పు తీసుకున్నాను. దాన్ని 2-3 సార్లు బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకు విజిలించుకోవాలండి. కడిగిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 6 విజిల్ తెప్పించుకోవాలండి. 6 విజిల్ ఎందుకంటే బాగా మెత్తగా ఉడుకుద్దండి, సాంబార్ కదా, మామూలు పప్పుకి అయితే అవసరం లేదండి. ఇదిగో నేను ఒక 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. అది వాటర్ పోసి నానుకున్నానండి. నానిందండి. బాగా మెత్తగా విసుక్కొని వాటర్ తీసుకోవాలండి. చింతపండు రసం తీసుకోవాలి. ఎన్ని అయితే పెడదాం అనుకుంటున్నామో సాంబార్ ఆ గిన్నెలోకి వేసుకోవాలండి. వేసుకొని అందులో సాంబార్ సరిపడగా సాల్టు, కారం, పసుపు, కొంచెం బెల్లం, కొంచెం మెంతులు వేసుకోవాలండి. వేసుకొని మరిగించుకోవాలి. ఈ గ్యాప్లో ఇందాక విజిల్ వేయించుకున్న పప్పు తీసుకొని మెత్తగా పప్పుతో నలుపుకోవాలండి. ఇక మరుగుతుంది కదండి, అందులో నలిపిన పప్పు పెట్టుకున్నది వేసుకోవాలి. వేసుకొని మంట ఇలా పెట్టుకోవాలండి. అడుగు పట్టకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. అది కానీ కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ములక్కాయలు, క్యారెట్, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మరిగిన దాంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అవి కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మరగనివ్వాలి. ఎంత బాగా ఎక్కువగా మరుగుతే అంత టేస్ట్ వస్తుందండి సాంబార్కి. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు చేసిన సపోర్ట్ మరి కొంతమందికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే సాంబార్ మరిపోయిందండి, పోపు పెట్టుకోవాలి అని కళాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇంతేండి, సాంబార్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.